కూటమి ప్రభుత్వం అనుకున్నవి అన్ని ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తుందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పిడతాపోలూరు గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, సాగునీటి సంఘం అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిడతాపోలూరుకి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు దండు శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి పలువురికి పింఛన్ నగదును సోమిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదట పింఛన్ అందజేసింది నాటి టీడీపీ ప్రభుత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ అని చెప్పారు. అదే టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పింఛన్ పంపిణీ చేయడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మురళి, కొండారెడ్డి, కరీముల్లా, పెంచలయ్య, ఎంపీడీఓ నాగమణి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ముతుకూరు మండలంలో 351 మనకి కొత్త విడో పెన్షన్ శాంక్షన్ అయింది. పెద్దలు అందరికీ భవిష్యత్తుకు భరోసానిచ్చిందయ్యా యువగణపు యాత్ర. అయ్యా మీరు పట్టుకోకపోయినా వెనక్కి రండి, అందరూ వస్తారు. ఫోటోలు వదిలేయండి, దాని ముందు వదిలేయండి, లేకపోతే దాని ముందు వదిలేయండి. పట్టుకోవాల్సింది పైన ఎందుకు తెలుపు వెంకటేశ ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే విజయ్ కుమార్ గారిని 7,280 3,14,99,000 పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. ఇందులో మనకి వితంతు పెన్షన్లో, వృద్ధాప్య పెన్షన్లో మన కాన్స్టిట్యున్సీలో 38,497 పెన్షన్లు పంచుతున్నాం సార్. 16,64,000. ముగ్గుపాటి మొలకమ్మ, పోలమ్మ, ఏం చేస్తావా డబ్బులు పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఫిగర్స్ చూస్తే ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 38,497 మందికి ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ జూన్ 12 ఆ కొత్త పెన్షన్లు అవి ఇంచుమించు 2,000 చిల్లర ఒక్క నియోజకవర్గంలో యాడ్ అవుతుంది. ఒక నెలకి 16,64,87,500 రూపాయలు పంపిణీ జరుగుతుంది సర్వేపల్లి నియోజకవర్గం. జిల్లాలో 3,02,628 మందికి పింఛన్లు పంపిణీ జరుగుతుంది. దానికి 131 కోట్ల ఒక్క నెల్లూరు జిల్లాలో నెలకి 131,51,08,000 రూపాయలు నెలకి పంపిణీ జరుగుతుంది. సంవత్సరానికి 33,000 కోట్లు రాష్ట్రంలో జరుగుతుంది. మళ్ళీ జూన్ 12 కొత్తగా పింఛన్లు యాడ్ అవుతున్నాయి. ఇవన్నీ దాదాపు 4,000 రూపాయల పింఛన్లో 2,800 చిల్లర ఒక చంద్రబాబు నాయుడు గారు పెంచారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కలిసి 1,100 చిల్లర పెంచారు. 4,000లో 2,800 చిల్లర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయము, 1,100 చిల్లర కాంగ్రెస్ వైసీపీ ముఖ్యమంత్రులు అందరూ కలిసి పెంచిన పింఛన్. సో ఎన్టీ రామారావు గారి సృష్టిది. అట్లే నెక్స్ట్ మంత్ అన్నదాత సుఖీభవ, అట్లే తల్లికి వందనం, చదువుకునే పిల్లలకి 15,000, రైతులకి 20,000 రూపాయలు. అర ఎకరా ఉన్న 20,000, ఎకరా ఉన్న 20,000, 5 ఎకరాలు ఉన్న 20,000. ఏంటంటే 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 7,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి కలిపి 13,000 ఇస్తున్నాడు. ఇప్పుడు 14,000 కలిపి
20,000 రూపాయలు ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ జూలైలో ఇవన్నీ జరిగిపోతాయి. ఆగస్టు 15 మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అది కూడా మొదలు కాబోతుంది. అనుకున్నవన్నీ 1 ఆఫ్టర్ 1 చేసుకుంటూ పోతుంది కూటమి ప్రభుత్వం. వాళ్ళ మాదిరిగా మొత్తం అభివృద్ధి ఇటు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖలు మూసేసి నేను మీకు డబ్బులు వేసాను. అంతిమంగా నష్టపోయింది రాష్ట్రం, నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయింది. ఈరోజు గ్రోత్ రేట్లో ఈ సంవత్సరంలో దేశంలో తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి అనుభవం, కూటమి ప్రభుత్వం ఆశీస్సులు. ఇక్కడ వాజ్పేయి గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ. సరే, ఏదేమైనా సర్వేపల్లి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు రైతులు ప్రజలు నరకం చూశారు. నరకం. ఈరోజు అన్నీ ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు, ఎవరి ఆస్తులు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎక్కడ ఇబ్బందులు ప్రజలు పడితే వచ్చుకునే ప్రసక్తి లేదు. అన్ని సమస్యలు ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ పోతాం. ఇంచుమించు 121 కోట్ల రూపాయలతో 685 పనులు ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్, NREGS అన్నీ కలిపి, RWS అన్నీ కలిపి 121 కోట్ల రూపాయలు 685 పనులు చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో వచ్చింది. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ IOQMIలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.